నీకు నాకు మళ్ళీ తెల్లారిందే. లోకంలో ఉండే స్త్రీలు పురుషులు అన్న సమస్య లేకుండా అందరూ వారు చెప్పినట్టుగా వింటారు. ఇక పిల్లల మాట వినడం సమస్య కాదు. ఈ ఇద్దరు ఎప్పుడు తాము పార్వతీ పరమేశ్వరులో. ఈయనొకడు ఇల్లు అనుకుంటున్నాడా స్టేడియం అనుకుంటున్నాడా? ఇల్లంతా లైట్లు ఫ్యాన్లు ఆన్ చేసి వెళ్ళిపోయారు. పైగా పొదుపు గురించి ప్రవచనాలు ఒకటి. భౌతికంగా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తుందో చూడండి. స్త్రీ పురుషుల మాట వినడం ఏదో వసి. ఏండోయ్, ఎక్కడున్నారు? బయట వాకింగ్ చేస్తున్నా. అబ్బా, బయట వాకింగ్ కి ఇంట్లో టీవీ ఎందుకండి? ఓ మర్చిపోయానా, వంటింట్లో కాసెట్టి వాకిట్లో తాగట్లే, ఇది అంతే. ఏంటి? ఏం లేదే, వింటూ వాకింగ్ చేస్తున్నా అంటున్నాను. ఇంకా నయం, తింటూ చేయకపోయారా? కాస్త పొట్టన్నా తగ్గేది. మర్చిపోయాని మాత్రం ఒప్పుకోరు. మతి ఈ హార్లిక్స్ మాడాలకి బలం ఎంత ఇచ్చిందో తెలియదు గాని పచ్చళ్ళు పెట్టుకోవడానికి మాత్రం బోల్డ్ అన్ని డబ్బాలు ఇచ్చింది. దీన్ని ఎవడైనా ఫోన్ అంటాడా? మా చెంటోడికి చెడ్డి తొడిగినట్టు దీనికి రబ్బర్ బాండ్లు తొడగడం ఏంటో ఈ ఇంట్లో అన్నిటికీ కాళ్ళు వస్తాయి. ఒక్క నా ఫోన్కు మాత్రం చేతులు రావు. అబ్బా లక్ష్మి, కొంచెం కాఫీ పెట్టవే. విత్తా వితౌటా? ఏంటి, కాఫీ కూడా కాదు, పాలు. 7:30 అయ్యింది. ఈ యానిగాడు ఎక్కడున్నాడో ఎప్పుడొస్తాడో. రావులపైన వెళ్ళకుండా ఉండాల్సింది, తల పట్టేసింది. మా పాల్. అదేరా పాలే, 7:30 దాటిందిగా, ఇంకెప్పుడు వస్తావు? అమ్మా పాల్. అబ్బా, ఈ మాయదారు ఫోన్ ఒకటి చెప్పిందే చెప్తా. ఈయనొకడు ఫోన్ కొనమంటేనేమో కొండు. ఏం మనిషి. నీకు కొనాల్సింది ఫోన్ కాదే, చెవిటి మిషన్. అరే అని ఉండి వస్తోంది. ఆడు అరుస్తుంది ఫోన్ లో కాదు, అరుగు ముందు నుంచి. కొంచెం గమ్ముండ్రండి, పుడి తెట్టాలి గేదెకి. ఏరా ఈరోజు రావటం లేట్ అయింది? అంటే మా గేదెలు ఆడడం లేట్ అయిందమ్మా. అంతేనా? నువ్వే పడుకుంటూ పోయావా? అదే బలోటరే, ఊరుకోండమ్మా. అన్నట్టు మీ ఆవిడేంట్రా ఈ పక్కకు రావటం మానేసింది ఈ మధ్య? అలా పుట్టింటికి వెళ్ళిందమ్మా. నువ్వే నయంట్రా, నెలకోసారి పిల్లని పుట్టింటికి పంపిస్తున్నావు. నేనేం పంపలేదమ్మా, అదే వెళ్ళిపోయింది. అదేంటి? పోయిన నెల ఇంట్లోకి ఇన్స్టాల్మెంట్లో బీరువా కొనలేదని ఉన్న ఒక్క పెట్టేట్టుకుని వాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ఏదో కొత్తగా ఫోటోలు ఫోన్ వచ్చిందట కదా, అది కొనమని ఒకటే గోళ. 6 నెలల క్రితమే కొత్త ఫోన్ కొన్నాను, అది కొన్నందుకే అయిపోయాను. ఇప్పుడు ఏదో ఐఫోన్ అంట, ఇంకేమైపోతానో ఏంటో. అరే అప్పటికీ చెప్తూనే ఉన్నానమ్మా, గేదె మెడలో గంటలాగా 3-4 ఫోన్లు కొనుక్కోవడానికి మనం అమ్మగారిలో గొప్పోళ్ళం కాదు అని చెప్తే ఏంటే కదా. మీరైనా చెప్పండి అమ్మా, నేనైనా తప్పు మాట్లాడానా? సర్లే గాని అదంతా ఇప్పుడు ఎందుకు, వెళ్ళేటప్పుడు కనిపించు, కాస్త కూరిస్తాను, ఎసరెట్టుకుందు గాని. ఇదిగో విన్నారా, మన ఆనిగాడి పెళ్ళాము పుట్టింటికి వెళ్ళిందట. ఇప్పుడు నన్ను పెట్టేట్టుకెళ్ళి తీసుకురమ్మంటావా ఏంటి? మీ మొహానికి అదొకటే తక్కువ. నేనెప్పుడు అంత ధైర్యం చేస్తానా అని. ఒకరి కోసం మన పద్ధతులు మార్చుకోకూడదే. పద్ధతులు మార్చక్కర్లే, ఫోన్ మారిస్తే చాలు. ఫోన్ ని నిన్ను ఒకేసారి మారుస్తావే గాని కొంచెం టిఫిన్ చేసి పెట్టు, ఒక అరగంటలో బయటకు వెళ్ళి వస్తాను. సర్లే, ముందు ఫోన్ మార్చండి చూద్దాం. అమ్మా అమ్మా అమ్మా. ఓ, మా చెంటుకొండ లేచేసాడే.
ఫ్యాన్ కట్టావా నాన్న? నా బంగారం. ఏమండి, మీరు రెడీ అవ్వటం అయిందా? బయటికి వెళ్తున్నారుగా, కాస్త పెరుగు తీసుకొని రండి. ఇంట్లో పెరుగు 3 రోజుల కిందటిది, బాగా పులిసిపోయింది. అవునా? ఇప్పుడు ఆ పెరుగు ఈ పెరుగు కలిపి పులు పెడతావా? అబ్బా, తీసుకురండి. సరే, అలా అయితే దాన్ని ఏం చేస్తావు? ఏం చేస్తాను? పెరట్లో పారబోస్తాను. పెరుగు బయట పారపోయకూడదంటే ఏదో ఒకటి చెయ్యి. అందుకే కదా పెరట్లో పారబోస్తాను అనేది. నన్ను ఎత్తి మీద పోయివే. ఏం చేయాలి? మజ్జిగ చేస్తే పులిపే పులుపు, నోట్లో అస్సలు పెట్టుకోలేం. ఓ పని చేయవే, మజ్జిగ పులుసు చేయి, తినడానికి రుచిగా ఉంటుంది. గుడ్ ఐడియా. ఏండోయ్, ఎక్కడున్నారు? అయితే ఇలా రండి, లిస్ట్ రాసుకుందరు. సరే చెప్పు. ఏయ్, ఎక్కడికి రా? బాల్ కోసం. అన్నట్టు నీ స్కూల్ బ్యాగ్ ఏది? రేపు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా, అందుకనే నేను అక్కడ వదిలేసాను. నువ్వు అక్కడే ఉండిపోవాల్సిందిరా. నేను వాడికి చచ్చు సలహాలు ఇచ్చింది చాలే గాని ముందు లిస్ట్ రాసుకుందరు. ఇలా రండి. కొత్తిమీర, కరివేపాకు, అల్లం, ఒక కొబ్బరికాయ, జీలకర్ర. సరే రాసుకున్నాను, బయలుదేరనా? ఉండండి, ఓ బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ ఎందుకే? మరి మజ్జిగ పులుసులో గుమ్మడికాయ కాకుండా బెండకాయలు వేస్తారా ఏంటి? ఆ తెచ్చేదేదో పెద్దదే తీసుకురండి. కోసింది కుళ్ళింది కాకుండా చెక్కింది చెక్కంది తెండి. సరే బయలుదేరనా? అబ్బా, కాస్త ఆగండి. గుమ్మడికాయ ఒకటే తేకూడదంట. అయితే గుమ్మడిపాతో సహా తెమ్మంటావా? అబ్బా, చెప్పేది వినండి. అమ్మమ్మ చెప్తుండేది, గుమ్మడికాయ ఎప్పుడు ఒకటే తేకూడదంట, 2 తెండి, అవి కూడా బాగా పెద్దవి. ఎలాగో 2 తెస్తున్నారుగా. అలాగే వచ్చేటప్పుడు 1 కేజీ చక్కెర, 1 కేజీ నెయ్యి, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, యాలకులు. ఇవన్నీ మజ్జిగ పులుసుకి ఎందుకే? మజ్జిగ పులుసు కాదండి, హల్వా చేయటానికి. గుమ్మడికాయ పగిలిగొట్టాక అలాగే వదిలేయకూడదు అంటారు, మరి అపశకనం అంటారు. మరి కొన్ని కాయ పళ్ళంగా వేసేవే, గింజలు రేపు పొద్దున్న లెక్కెట్టుకోవచ్చు. అబ్బా ఉండండి. 4 నిమ్మకాయలు, నల్ల మిరియాలు, ఇంగువ తీసుకురండి. కుంకుమ వాసనలు వస్తాయి. ఏంటి రేపు పొద్దున్న? చండాలం. హల్వాకి ఇంగువ ఎందుకే? అబ్బా, హల్వాలు కాదండి, గుమ్మడి వడియాలు పెట్టడానికి. మరి గుమ్మడికాయలు తెచ్చినప్పుడు వడియాలు పెట్టకపోతే ఎలా చెప్పండి? సరే, ఇప్పుడైనా వెళ్ళనా? కాస్త ఆగండి, ఏదో మర్చిపోయానే. ఓ పొట్లకాయ కూడా తీసుకురండి. మజ్జిగ పులుసులోకి మంచి కాంబినేషన్ మనలాగా. కాంబినేషన్ కాదే, అది డామినేషన్. అబ్బా, ఫ్లో ఆపకండి. అలాగే మెత్తటి 1/2 కిలో శనగపిండి కూడా తీసుకొని రండి. మరి పొట్లకాయలు తెచ్చినప్పుడు బజ్జీలు చేయకపోతే ఎలా చెప్పండి? అలాగే వంట సోడా, రిఫైండ్ ఆయిల్ కూడా తీసుకొని రండి. వేరుశనగ నూనె కాదండో, సన్ఫ్లవర్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ తెస్తాను, దరిద్రం వదిలిపోదు. ఏంటి, ఏమన్నారు? ఏం లేదు, బయలుదేరనా? అబ్బా, ఆగండి. పులిసిపోయిన పెరుగుకి పెరుగుతున్న భజన లిస్టు చెప్పు. మజ్జిగ పులుసుకి బ్యాంక్ లోన్ అడిగితే బాగుండదేమో అని. అయినా నువ్వు చెప్పిన లిస్ట్ కి 2 ఫోన్లు కొనొచ్చు. ఆ పని ఏదో చేయండి. నా మొహాన్ని ఒక కొత్త ఫోన్ కొని పడేయండి. వచ్చే జన్మలో కూడా. ఆపేయ్. అబ్బా, మజ్జిగ పులుసు చేసి పెడతాను అంటున్నాను అంతే. ఫోన్లు కొనొచ్చు అన్నాను, కానీ కొంటాను అనలేదు. పులుసు లేదు గిలుసు లేదు, నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఇంతగాను గాని ఈ ఆనిగాడికి చెప్తాను, ఈడు ఎక్కడున్నాడో. అమ్మా అమ్మా, వచ్చావా? కూర్చో. ఏం లేదురా, కొన్ని సరుకులు కావాలి.
సరే గాని ఇగో కాస్త టీ తాగు. ఇదేంటమ్మా ఈ ఎంత పలచగా ఉంది? నువ్వు పోతే పాలేరా? మరేం లేదు గాని ఇంట్లో పెరుగు పులిసిపోయింది, కాస్త కొత్త పెరుగు తీసుకురారా. అదెంత పని, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాం. ఓ సెకండ్ ఉండరా, దాంతో పాటు ఇగో ఈ లిస్ట్ లో ఉన్నవన్నీ కూడా తీసుకుని రారా. కొత్తిమీర, కరివేపాకు. నువ్వు చదివే పాటికి తెల్లారిపోద్ది గాని ఆ లిస్ట్ అంతా నేను చెప్తాను వినరా. కొత్తిమీర, కరివేపాకు, అల్లం, గుమ్మడికాయ, పొట్లకాయ, అమ్మా 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 ఆగండమ్మా ఆగండమ్మా, ఇంకో టీ ఉంటే ఇస్తారా అమ్మా? అయినా ఇది సరుకుల లిస్టులో లేదమ్మా, వాటర్ లిస్ట్ లో ఉంది. ఏంటిది? నీ పులిసిపోయిన పెరుగుకి చాంతనంత లిస్ట్ ఇస్తావా? ఫోను లేదు, పులుసు లేదు. ఎక్కడికండి, మార్కెట్ ఇటు. నీ మార్కెట్ నాశనం గాను గ్లాసుల మధ్య పులుసు కోసం ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టాలా? ఆపం వస్తే రాని నేనే ఆ పులిసిపోయిన పెరుగును బయట పారేస్తాను. అదేంటండి, మీరే చెప్పారుగా. ఓ సినీ అమ్మ కడుపు మాడ, బుద్ధి లేక చెప్పానే. నాకు ఆ పులుసుకి పడదు, అసిడిటీ. కావాలంటే ఆ దిక్కుమాలిన ఫోన్ ఏదో కొనుక్కో. అమ్మగారు మీరు నక్క తొక్కదండి, ఎంగ గీత పక్క తొక్కేరు. సూపర్ అండి బాబు మీరు. మజ్జిగ పులుసు, మజ్జిగ పులుసు, మజ్జిగ పులుసు కాదా ఇది మ్యాజిక్ పులుసు. నొక్కెత టచ్ బోనస్ ఇస్తూ ఈ అమ్మాయి వేసిన ఐడియా తులుసు. మనకు పక్క పక్కలు తెప్పిస్తూ మజ్జిగ పులుసు హిల్లరియస్.